హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వెయిట్ వచ్చేసి 74.95. సో 2 డేస్ నుంచి కాన్స్టెంట్గా ఇదే వెయిట్ వస్తుందండి. సో ఫుడ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా నేను ఎప్పుడూ డైలీ మజ్జిగ తీసుకుంటాను కదా. సో ఇవాళ కొంచెం ఎక్కువగా చేశాను, ఎందుకంటే మార్నింగ్ నాకు అసలు స్టమక్ ఫుల్గా అనిపించట్లేదు, టీ మీద గుంజుతుంది మనసు. సో అలా ఉండకుండా ఉండాలని సో మజ్జిగ ఎక్కువ తీసుకున్నాను. తర్వాత ఒక బ్లాక్ టీ తీసుకున్నాను. బ్లాక్ టీ తర్వాత సో బ్లాక్ టీ ఎలా అని అడిగారు. సో నేను ఇది ఆల్రెడీ తీసాను వీడియో, అందుకోసమే నేను ఇది చూపించలేకపోతాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి యాపిల్ జ్యూస్, దోసకాయ తీసుకున్నానండి. సో నేను డైలీ డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకుంటున్నాను, మీరు గమనిస్తున్నారో లేదో. సో మధ్యాహ్నం ఒక లంచ్, మార్నింగ్ ఒక జ్యూస్. సో మార్నింగ్ లేవగానే మనము లైక్ ఏమంటారు దాన్ని, మజ్జిగ మెంతుల యాడ్ చేసి నైటే మజ్జిగ మెంతులు యాడ్ చేసి పెట్టేసుకుంటాను గ్లాస్లో. సో మార్నింగ్ అది తీసుకుంటాను. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఒక 1 అవర్ తర్వాత బ్లాక్ టీ తీసుకుంటాను. సో 10 to 11 మధ్యలో ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్, లైక్ ఫ్రూట్ అయినా, వెజిటేబుల్ అయినా, లేకపోతే ఆకుకూరలైనా ఏదైనా సంథింగ్ ఒక జ్యూస్ తీసుకుంటాను. సో మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్. ఒకవేళ ఉంటేనే ఆకలేస్తేనే స్నాక్స్, అది కూడా ఒక ఫ్రూట్, లేకపోతే ఆరెంజ్ జ్యూస్, ఇంకొకటి సాయంత్రం బ్లాక్ టీ. అంతే అండి డైలీ రెసిపీస్. ఇది చాలా ఈజీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో నేనైతే 74.5 దాకా వచ్చేసాను నేను. సో డైలీ నేను వెయిట్ లాస్ అవుతున్నానండి. సో ఇవాళ వచ్చేసి యాపిల్ జ్యూస్. సో యాపిల్ జ్యూస్ ఎందుకు ఫ్లేవర్ కంపల్సరీ ఎందుకు తీసుకుంటున్నానంటే, యాపిల్లో ఉండే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ మనకు తొందరగా వెయిట్ లాస్ అవడానికి యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే డైజెషన్ కూడా తొందరగా అవుతుందండి. సో మీ దగ్గర కనుక ఇది లేకపోతే యాపిల్, మీరు జామకాయ తీసుకోవచ్చు. సో జామకాయతో కూడా తొందరగా వెయిట్ లాస్ అవుతారండి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. యమ్మీ టేస్ట్. యాపిల్ తీయగా ఉంటుంది కాబట్టి మనకు దోసకాయ చేదుగా, అది పుల్లగా, ఆ ఫ్లేవర్స్తోని సూపర్గా ఒక వెరైటీ టేస్ట్గా ఉంది. సో ఏదైనా తీపిగా తీసుకోవద్దు అంటారు, ఎందుకంటే మనం తీయగా తీసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాము అని అంటారు. సో మీరు గమనిస్తున్నారో లేదో, నేను డే ఆఫ్టర్ డే పెడుతున్నాను వీడియో, ఎందుకంటే నాకు పడి పూజలు ఎక్కువగా వస్తున్నాయి. సో దానికి వెళ్ళడం వల్ల నేను ఫ్రూట్స్ వెళ్ళడం ఎక్కువ తీసుకుంటున్నాను, అయినా వెయిట్ లాస్ అవ్వట్లేదు. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, 7 డేస్లో ఒక 3 డేస్ మన ఇష్టం ఉన్నట్టు తినేసి 4 డేస్ మనం డైట్ చేసినా సరిపోతుంది. సో మనం ఏం నో చంపుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఫస్ట్ మనం వెయిట్ లాస్ అవ్వాలి. మన హైట్కి తగ్గ వెయిట్కి మనం ఆటోమేటిక్గా వచ్చామంటే తర్వాత మనం ఏ ఆటైనా ఆడుకోవచ్చు. సో ఇప్పటికైతే బ్రేక్ఫాస్ట్లో నేను యాపిల్, దోసకాయ తీసుకున్నాను. సో దోసకాయలో వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. సో ఈ చలికాలంలో వాటర్ తాగడం కూడా కొంచెం కష్టం అయిపోతుంది. ఈ చలికి వాటర్ తాగడం చాలా ఇబ్బంది అవుతుందండి. సో అందుకనే దోసకాయ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. సో నిన్న కూడా దోసకాయ తీసుకున్నాను. అంతకు డే బిఫోర్ బాటిల్ గార్డ్ అలా తీసుకున్నాను, ఎందుకంటే ఈ సొరకాయ అలా తీసుకోవడం వల్లనే కదండి మనం వెయిట్ లాస్ తొందరగా అవ్వగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే, జ్యూస్ తీసుకోవడం వల్ల మనకు ఆఫ్టర్నూన్ 1 to 2 కరెక్ట్గా కొద్దిగా లైక్ ఎంత క్వాంటిటీలో తింటాము అంత క్వాంటిటీకి ఆకలి వస్తుందండి, హెవీగా అనిపించట్లేదు. ఇంకోటి ఏంటంటే ఎనర్జీ కూడా బాగా ఉంటుంది ఇది తాగడం వల్ల. మనము ఇడ్లీ, దోశ తినేదానికంటే జ్యూస్ తాగింది చాలా బెటర్. సో ఆ ఫ్లేవర్ నేను అనుభవిస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. జ్యూస్ తాగినాక ఎలా ఉంది, ఆకలి వేసిందా లేదా? ఒకవేళ ఆకలి వేస్తే నేను వేరేది ప్రిఫర్ చేస్తాను రెసిపీస్లో మీకు. సో నాకైతే వెయిట్ లాస్ అవుతున్నాను. నేను డైలీ 40 grams కానీ 30 grams కానీ వెయిట్ లాస్ అవుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, పడి పూజకి వెళ్ళినప్పుడు మాత్రమే కాన్స్టెంట్ వెయిట్ వస్తుంది, కానీ అసలు వెయిట్ గెయిన్ అనేది అయితే లేదు, కాన్స్టెంట్గా వస్తుంది. అంటే ఇవాళ 75 ఉన్నానంటే రేపు కూడా 75 వస్తుంది, కానీ 76 అలా దాటట్లేదు. సో నా గోల్ వచ్చేసి 65 kgs విత్ ఇన్ 45 days. సో చూద్దాం, జర్నీ అయితే కరెక్ట్గానే ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ జ్యూస్ తాగకండి, స్టమక్ మొత్తం ఫుల్ఫిల్ అవుతుంది. సో మార్నింగ్ నాకు మజ్జిగ తాగినప్పుడు ఆ ఫ్లేవర్ చూడాలండి, అసలు
భలే ఉంటుంది అసలు. స్టమక్ ఫుల్గా అయిన ఫీలింగ్ కలుగుతుంది, మళ్ళీ లైట్గా అనిపిస్తుంది. సో మజ్జిగ తాగినప్పుడు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మన మార్నింగ్ మజ్జిగ మెంతులు తీసుకుంటాం కదా, నాకైతే టీ బాగా అలవాటు అండి. టీ ఎక్కువగా విపరీతంగా తాగేస్తాను, డైలీలో 7-8 టైమ్స్. నాకు అసలు టీ అంటే భలే ఇష్టం. సో టీ మానగలిగానంటే ఈ మజ్జిగతోనే. ఎందుకంటే ఈ మజ్జిగ తాగినప్పుడు నాకు స్టమక్ మొత్తం కూల్గా అనిపిస్తుంది, కూల్గా. ఇంకొకటి ఏంటంటే నాకు జలుబు కూడా అవ్వట్లేదు. జనరల్గా అయితే నార్మల్గా జలుబు అవుతుంది కదా మనం మజ్జిగ తాగితే, కానీ మార్నింగ్ తీసుకున్నప్పుడు నాకు జలుబు అవ్వట్లేదు. అదే నాకు విచిత్రం అనిపించింది. ఇంకోటి ఏంటంటే టీ కూడా మానేయగలిగాను నేను దీనివల్ల. అది తీసుకోవడం వల్ల నేను అసలు టీ తీసుకోవట్లేదు, టీ మొత్తం కంప్లీట్గా మానేశాను. కొంచెం బ్లాక్ టీ తీసుకున్నప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ బ్లాక్ టీ తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతాం కదా, అందుకని బ్లాక్ టీని ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో లంచ్లోకి వచ్చేసి గోధుమ రవ్వ, 2 క్యారెట్లు, బీరకాయ, పెసరపప్పు వేసి కర్రీ, ఒక టమాటా పచ్చడి అండి. సో డైలీ 2 కర్రీస్ కంపల్సరీ. సో ఇవాళ పప్పు లేనందుకు మజ్జిగ తీసుకుంటానండి. సాంబార్ అన్న మజ్జిగనైనా కంపల్సరీగా తీసుకుంటాను నేను మధ్యాహ్నం పూట. సో ఇవాళ వీడియోలోకి మా పాప వచ్చేసింది, అస్సలు వెళ్ళట్లేదు. వీడియో తీస్తున్నానే కొంచెం పక్కకి వెళ్ళవి అంటే అస్సలు రావట్లేదు, అలాగే తినట్లేదు పెడితే. చూడండి చిట్టి తల్లి. సో ఇలా తింటూ ఉంటే అస్సలు ఆకలేదండి, అసలు మనకు ఆకలి అనేది ఉండదు. మనకు మళ్ళీ ఒక 5 o'clockకి ఒక బ్లాక్ టీ తీసుకుంటాను అంతే, అసలు స్టమక్ ఫుల్గా అనిపించేస్తుంది. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ లేవగానే మనకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. సో అందుకోసమే నేను ఈ గోధుమ రవ్వ ప్రిఫర్ చేస్తాను. సో ఇది అయితే పర్మనెంట్ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను నేను రైస్ వీడియోస్ కూడా చేసుకుంటానని. కానీ నేను ఒక సర్టన్ వెయిట్ రావాలనేది నా టార్గెట్ అండి. 65 kgs వచ్చాక కంపల్సరీగా స్టార్ట్ చేస్తాను నేను కూడా. సో 2 కర్రీస్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి, ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీకి చాలా అవసరము. సో మళ్ళీ మనం నీరసం పడిపోవద్దు, అందుకని. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేయండి.